హాయ్ గాయ్స్, విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ అయితే చూసేద్దాం. చూసాక నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకోబోతున్నా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే నా వీడియోస్ రికమెండ్ చేస్తుంది చాలా మందికి యూట్యూబ్. సో వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, నా వీడియోస్ చూడగలరు. సో గట్టిగా లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. అండ్ కామెంట్ కూడా చేయండి. ట్రైలర్ చూసిన వాళ్ళు విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇవ్వబోతున్నారా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారా, మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కూడా కామెంట్ అయితే చేసి నేను కూడా రిప్లై ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. కింగ్డమ్ ట్రైలర్, విజయ్ దేవరకొండ. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు, చాలా రిస్కీ ఆపరేషన్ సోరీ. శివ, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. నీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఆడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. వాళ్ళ అన్న గురించి మాట్లాడితే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది విజయ్ దేవరకొండకి. అంటే వీళ్ళిద్దరికి ఏదో సమ్ క్లాషెస్ ఏవో ఉండబోతున్నాయి. అండ్ విజయ్ దేవరకొండ గారు అండ్ సత్యదేవ్ వీళ్ళిద్దరూ స్పై, అంటే అండర్ కాప్ అనమాట. అది క్లారిటీ వచ్చింది ట్రైలర్తో. సో చూద్దాం ఇంకేముండబోతుందో. మూవీ యాక్షన్, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అంటే తీసినంత కూడా శ్రీలంకలో తీసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీలంక ఆర్మీ అని గేట్ కూడా పెట్టారు అక్కడ. శ్రీలంకలో కథని ఏదైనా తీసుకుని తీయడం జరిగిందా, అక్కడున్న స్టోరీ అంటే బేస్ అయిన స్టోరీని తీసుకుని రాంగ్గా చూపించడం జరగబోతుందా ఏంటన్నది చూద్దాం. వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. బీజిఎం పడిన టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అనిరుద్ధ్ కదా, మనం మాట్లాడుకోక్కర్లేదు. అనిరుద్ధ్ కాబట్టి మనకి పూనకాలే. ఎందుకంటే థియేటర్లో రేంజ్లో ఉండబోతుంది బీజిఎం అన్న విషయం తెలిసిపోతుంది. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు అన్నది తెలుస్తుంది. పిక్చరైజేషన్ కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా షార్ట్స్ అయితే బాగున్నాయి. కొన్ని విజయ్ దేవరకొండ ఇందులో చాలా బాగా వర్కౌట్స్ చేసినట్టు, ఫిజిక్ అది చాలా బాగా మెయింటైన్ చేసినట్టున్నాడు. అంటే ఇంతకు ముందు ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా ఫ్రెష్ లుక్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా కనబడుతున్నాడు విజయ్ దేవరకొండ. సో డిఫరెంట్గా అయితే కనబడుతున్నాడు ఈ మూవీలో. కొంచెం హార్డ్ వర్క్ బాగా చేసినట్టున్నాడు, చాలా కష్టపడినట్టుగా కనబడుతుంది. సో చూద్దాం ఇంకా. ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక రేంజ్లో అయితే ఇచ్చారు. మరి ఇంకా అది ఎక్కడ ఎలా పడతాయో ఎలివేషన్స్, సరైన టైంలో పడతాయా, ఆ బీజిఎం కూడా అసలు ఒక రేంజ్లో కొట్టాడు అనిరుద్ధ్. ఇంకా థియేటర్లో చూడాలి, ఆ సౌండ్ థియేట్రికల్ సౌండ్ సిస్టంలోని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, దాంట్లో ఎలాంటి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎలివేషన్స్ మాత్రం కూడా అసలు ఒక రేంజ్లో పెట్టారు. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు.
సో ఇతను లాస్ట్లో ఈ మాస్క్ పెట్టుకుని ఈ రాక్షసులందరికీ హెడ్ లాగా చూపించారు. అతను మాస్క్ పెట్టుకున్నాడు కాబట్టి ఏంటో తెలియదు కాబట్టి అది మనకి మూవీలో తెలుస్తుంది. కానీ ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధం దేని గురించి దేనికోసం అన్నదైతే క్లారిటీ లేదు. సో మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. సో ఏదేమైనా August 31st రిలీజ్ కాబోతుంది. చూద్దాం ఇంకా. సో అది గైస్, ఫైనల్గా ట్రైలర్ అంతా చూసాక నాకేమనిపించింది అంటే ఈ యుద్ధం దేనికోసం, అసలు దేని మీద బేస్ అయి ఉన్నది స్టోరీ ఒకటైతే క్లారిటీ వచ్చింది. అండ్ సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు బ్రదర్స్, అండ్ వీళ్ళిద్దరు కూడా అండర్ కాప్ లో ఉండి సంథింగ్ ఏదో స్టోరీ నడవబోతుంది బ్యాక్ డ్రాప్ లో. అండ్ లాస్ట్ లో ఆ మాస్క్ పెట్టుకుని ఉన్న పర్సన్ అతను ఎవరు ఏంటనేది తెలియాల్సి ఉంది మూవీ చూసాక. సో ఈ ఒక డైలాగ్ ఏదైతే పడిందో లాస్ట్లో, ఈ యొక్క మట్టి భూమిలో మంచిగున్న వాళ్ళు కూడా మృగాలుగా మారిపోతున్నారు అంటే ఆ మృగానికి హెడ్ ఎవడో బాస్ ఎవడో ఏంటి తెలియాల్సి ఉంది. కాబట్టి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటి అన్నది తెలియట్లేదు. మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాం. ఇప్పుడు మళ్ళీ రివ్యూ దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ మూవీతో విజయ్ దేవరకొండ గారు మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ప్రీవియస్ మూవీస్ చాలా ఒక మంచి డ్రాబ్యాక్స్ అయ్యాయి. విజయ్ దేవరకొండ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఎస్పెషల్లీ ఆయన ఒక యూనిక్, ఆయనకు ఒక స్టైల్ ఉంది. ఆయన ఒక యూనిక్ హీరో. మంచి ఒక బాడీ ఫిజిక్ గానీ వాయిస్ మెయిన్ చాలా బాగుంటుంది ఆయన వాయిస్. అండ్ ఇందులో చాలా మాస్ రోల్ అయితే చేయడం జరిగిందని కనిపిస్తుంది. ప్రతి ఒక్క సీన్ లో చాలా హార్డ్ వర్క్ చేశారని అయితే కనబడుతుంది. బాడీ ఫిజిక్ దగ్గర నుంచి ఆయన టోటల్ ఓవరాల్ గా ఆయన ఈ మూవీలో చాలా మాస్ లుక్ లో డిఫరెంట్ లుక్ లో కనబడుతున్నారు. అండ్ వీళ్ళిద్దరు అండర్ కాప్ కాబట్టి, అండ్ సత్యదేవ్ గారు కూడా మంచి యాక్టర్. సత్యదేవ్ గారితో అండ్ విజయ్ దేవరకొండ గారితో వీళ్ళిద్దరితో ఎలా ఉండబోతుంది ఏంటనేది ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. సో ట్రైలర్ అయితే వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్. బీజిఎం మాత్రం అనిరుద్ధ్ సెల్యూట్ కొట్టాలి. ఎలాంటి మూవీస్ కైనా బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు అనిరుద్ధ్. ప్రీవియస్ గా మన తెలుగులో మన ఎన్టీఆర్ గారి దేవరాకి ఎలా ఇచ్చాడో కొట్టాడు మన అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఒక రేంజ్ లో ఇచ్చాడు బీజిఎం. ఆ బీజిఎం పడే ఎలివేషన్ కూడా ఒక సిచ్యువేషన్ లో, ఆ ఎలివేషన్ సీన్స్ లో బీజిఎం వస్తున్నప్పుడు కూడా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఇంకా థియేటర్లో ఏ రేంజ్ లో గూస్ బంప్స్ తెప్పిస్తాయో చూడాలి. సో ఎంగేజింగ్గా ఉండబోతుందా, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందా, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నట్టు ఉండబోతుందా. సో మూవీ రిలీజ్ అయ్యాక అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇంతే గైస్ ఆ వీడియో. మీకేమనిపించింది వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. సో లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలా మందికి నా వీడియోస్ రికమెండ్ చేస్తుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వాళ్ళు కూడా నా వీడియోస్ చూడగలరు. సో లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి తప్పకుండా. కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను కూడా రిప్లై ఇస్తాను. నా ఒపీనియన్ కూడా చెప్పాను కాబట్టి మీరు కూడా మీ ఒపీనియన్ ఏంటో ట్రైలర్ చూసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి. నేను కూడా రిప్లై ఇస్తాను. ఇంకా ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా టార్గెట్ 4,000 వాచ్ అవర్స్ అయితే దీంతో తప్పికి క్లియర్ అయిపోవాలి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్తో అయితే దెబ్బకి ఈ టార్గెట్ రీచ్ అయిపోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్.